మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతులు అధికంగా పండించే వాణిజ్య పంటల్లో పొగాకు ఒకటని చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో పొగాకు సాగు విరివిగా సాగిస్తున్నారు. రైతులకు అధిక దిగుబడి రావడంతో ఈ పొగాకు సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ పొగాకులు నారుమళ్ళలో ఉన్న అంటే నర్సరీలో పెంచిన మొక్కను తీసుకువచ్చి 40 రోజుల వయసున్న మొక్కను దుక్కి దున్ని అంటే బాగా మిగిలిన పంటలతో పోల్చుకుంటే దీనికి బాగా లోతుగా దుక్కి దున్నుతారు. దున్నిన తర్వాత ఈ నారుమడి ఏదైతే ఉందో వీళ్ళు తెచ్చుకున్న మొక్కనైతే నాటడం జరుగుతుంది. దాదాపు మొక్కకి 40 సెంటీమీటర్ల గ్యాప్ లో ఈ మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఒక 40 నుంచి 50 రోజుల వ్యవధిలో ఇది కాపుకైతే వస్తుంది. మొక్క కింద మనం చూసుకుంటే గనక బాగా వెడల్పుగా పెరిగిన ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో పసుపు రంగులోకి వచ్చిన తర్వాత ఈ ఆకులను కట్ చేస్తూ ఉంటారు. ఈ కట్ చేసిన ఆకులను దండగా కూర్చి నీడలో ఆరబెడుతూ ఉంటారు. నీడలో దాదాపు 20 నుంచి 25 రోజులు ఆరబెట్టిన తర్వాత బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిలో తేమ శాతాన్ని చూసుకొని గ్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మొక్క ఏదైతే ఉందో ఇది ఏపుగా పెరిగిన తర్వాత ఈ పైన మనకి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ని కట్ చేస్తూ ఉంటే గనక మనకి దిగుబడి అధికంగా వస్తుంది. అంటే ఆకులు కింద నుంచి పెరుగుతున్న ఆకులు బలంగా పెరుగుతాయి. వెడల్పు కూడా బాగా ఉండడంతో వీటికి రేటు ఎక్కువ పలుకుతుంది. సో ఐటీసీ కంపెనీ ఇలాంటి వాటి మీద రైతులకు భరోసా కల్పిస్తూ దిగుబడి అధికంగా వచ్చే పంటలకు చేయూతనిచ్చే విధంగా కూడా ఐటీసీ కంపెనీలు వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఈ పొగాకు సాగు అనేది ఎక్కువగా కనబడుతుందనే చెప్పుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గం గుర్రపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వినూత్న రీతిలో పొగాకును సాగు చేస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం ఆపివేసిన పొగాకు సాగు అనేది మళ్ళీ ఈ గ్రామంలో సాగు చేయడం జరుగుతుంది. మనతో పాటు సాగు చేసే రైతు రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. పొగాకు సాగు అనేది గత 20 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం మీరు పొగాకు సాగు చేస్తున్నారు కదా. ఇంతకు ముందు పొగాకు సాగు చేశారా? ఇప్పుడు సాగు చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఇంత క్రితం అంటే అండి ఏసీ ఆగిపోయింది, గిట్టుబాటు ధర లేక. ఇప్పుడు మళ్ళీ గిట్టుబాటు ధర కంపెనీ వాళ్ళు ఇస్తానన్నారు మాకు. ఇస్తానంటే మేము మళ్ళీ సిద్ధపడి వేసామండి ఈ ఏడు. అంటే ఎలా ఉంటుందండి సాగు? ఏ స్టేజ్ లో మీరు ఈ మొక్కను నాటుతారు? ఏ టేజీలు అండి మామూలుగా ఈ మొక్క నాటాక ఒక 40 రోజులకి మాకు ఆదాయం వస్తుంటదండి. అంటే ఇరుతాం 40 రోజులు ఉన్నప్పుడు ఆ మొక్కను తీసుకొచ్చి మీరు నాటుతారు. 40 రోజులు కాదండి, ఒక 20 రోజులు పోతారు. ఒక 20 రోజులు పోయిగా మొక్క మేము తీసి మేము పాడుతామండి. పాతిన తర్వాత మేము 40 రోజులు పెంచుతామండి. 40 రోజులు పెంచిన తర్వాత అప్పుడు మేము ఆకు వెళ్తామండి. ఎకరాకి ఎన్ని మొక్క వేస్తారండి? ఎకరానికి 10,000 అండి. 10,000. మొక్కకి ఎంత దూరం ఉంటుందండి? 30 సెంటీమీటర్లు అండి. ఎకరాకి ఎంత మీరు పెట్టుబడి పెడతారండి ఈ పొగాకు సాగు? ఎకరానికి వచ్చండి మాకు 40,000 అయిపోతుంది. 40,000 అవుతుంది. ఓకే. ఎలా ఉంటుందండి గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది? గిట్టుబాటు ధర వాళ్ళు ఇస్తా అన్నారు. ఇంకా మేమే లేదండి, మరి ఇప్పుడు పట్టుకెళ్ళాలి. ఇంకా మాకు అప్పుడు తెలియాలండి, అప్పుడు దాకా వెళ్ళాను. ఇంతకు ముందు మీరు ఎటువంటి పంటలు పండించారు? ఇంత మునుపు అంటే అండి మొక్కజొన్న, దుంప ఇలాంటివన్నీ పండించామండి. ఈ సంవత్సరం పొగాకు వేయడానికి రీజన్ ఏంటండి? అదే అండి వాళ్ళ కంపెనీ రేటు మాకు గిట్టుబాటు ఇస్తాం. మేము 15 రూపాయలు ఇస్తాం కేజీ వచ్చి. అదే మీరు 150 రూపాయలు ఇస్తామన్నారు కేజీ వచ్చి. 150 రూపాయలు ఇస్తాం వేయండి అన్నారు. 150 అనగానే మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ మీద లాగిద్దాన్ని వేసామండి. ఇప్పుడు ఆకు అనేది ఏ స్టేజ్ లో కట్ చేస్తారండి? ఏ స్టేజ్ అంటే అండి బాగా చెప్తున్నాను కదండి, 40 రోజులు పోయిన తర్వాత బాగా కొంత ఆకు సాపిద్దండి, అప్పుడు కొడుతుంటాం. అంటే ఏమైనా తెలుస్తుందా మీకు కలర్ చేంజ్ అవ్వడం ఆ టైంలో కొయ్యాలి? అదే అండి, కలర్ ఉంటుందండి. ఏ కలర్ లో ఉన్నప్పుడు కోస్తారు? కలర్ అంటే అండి తోలపోగ రంగు ఎర్రగా వచ్చేసి పసుపు రంగు వచ్చిన తర్వాత కుట్టేస్తాం. అంటే అవన్నీ కోసి ఆకులు కుడతారు కదా. ఎన్నాళ్ళు ఆరబెడతారండి వాటిని? ఎన్ని రోజులు పడుతుంది? నెల పట్టొచ్చండి, లేదా 20 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. అలా ఎండను కాకని పెట్టండి, చల్లగా నెల పట్టేద్దండి. గ్రేడింగ్ ఎలా చేస్తారండి దీనికి? గేడింగ్ నాసి మాట చేసి కడతామండి. ఇంతండి. మీ దగ్గర తీసుకున్నప్పుడు కూడా కంపెనీలో వచ్చి తీసుకున్నప్పుడు కూడా వీటిని గ్రేడింగ్ చేస్తారు కదా, ఏ విధంగా ఉంటుంది? అదండి నాసాక్ కడతామండి, మోటాక్ కడతామండి. ఎక్కడన్నా నలుపు గట్ట ఉంటే అది వచ్చాక గేడింగ్ చేస్తామండి. ఓకే. మొత్తానికి మీకు ఈ సాగు ఎలా ఉందండి? అంటే లాభాలు వస్తున్నాయా? దీంట్లో వస్తాయి అనుకుంటున్నారా? ఇంకా తెలియదు మేడం, మరి ఏడే కదా వేసామండి మేము. గతంలో 20 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు మాకు గిట్టుబాటు లేక కదండి మానేసాం. ఇప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది ఇస్తారని వాళ్ళు అన్నారని మేము వేసామండి.
మొత్తానికి పొగాకు సాగు అయితే గిట్టుబాటు ధర లభించే విధంగానే ఉందని చెప్పుకోవాలి. గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ పొగాకు సాగు చేసేవారు. అయితే అప్పుడు గిట్టుబాటు ధర లేక ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు గిట్టుబాటు ధర ఉండడం, మార్కెట్ రేటు పెరగడంతో మళ్ళీ పొగాకును సాగు చేస్తూ ఉన్నారు. అసలు పొగాకు ఏ విధంగా పండిస్తారు అనేది కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్‌లో పొగాకుకి గిట్టుబాటు ధర పెరగడంతో పొగాకును సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు పొగాకు సాగు ఏ విధంగా ఉంటుంది? అలాగే ఏ విధంగా ఇప్పుడు స్టార్టింగ్ ఆకు యెల్లో కలర్ వచ్చేంత వరకు కూడా పెంచుతారు. లైట్ యెల్లో కలర్ వచ్చాక దాన్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇలా తాడుకు గుచ్చుతారనమాట. అమ్మ మీరు ఏ టైంకొస్తారు ఇక్కడికి? ఉదయం 7 గంటలకు వస్తాను. ఎలా ఉంటదండి? అంటే ఉదయం నుంచి ఈ ఆకుని ఇలా గుచ్చుతారు గదా! ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఇలా గుచ్చుతామండి. 1 గంటకి ఇంటికి వెళ్ళిపోతామండి. ఓకే. అంతే, ఇంక మధ్యలో ఏం ఎలా గుచ్చుతాం. ఉంటదండి? ఇది కష్టంతో కూడుకున్న పనా? లేదంటే ఈజీగానే ఉంటుందా? కొంచెం కష్టంతో కూడుకున్న పనే, కానీ ఇంకా అలా చేయవలసి వస్తుంది. కూలి ఏ విధంగా ఉంటుందండి మీకు? కూలి 300 ఇస్తారండి మధ్యాహ్నం వరకు. హ్మ్. అంటే రోజు వస్తారా మీరు? ప్రతిరోజు ఈ తోట వేసిన కానీ వస్తున్నామండి. ఆహాహా! ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ఇక్కడ? మీరు 2 నెలలు బట్టి వస్తున్నామండి ఇది ఓకే. ఇలా కుట్టడానికి. దీనిలో ఏమన్నా అంటే మీరు కష్టంతో కూడుకున్న పని అంటున్నారు కదా, ఏ విధమైన కష్టం ఉంటది? కూర్చోవడం ఇబ్బంది కదండి, అలా కూర్చోవడం నడుంచోలి పని, అలా కాళ్ళు నొప్పులని అలా ఉంటుందండి. కొంచెం చేతులకి సేదని ఇదే ఇబ్బంది అండి, ఇంకే ఇబ్బంది ఏముందండి, కూర్చోవడం కదా. ఆ చేతికి మీకు నల్లగా అవుతుంది కదా ఇవి గుచ్చినప్పుడు, దాని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందండి? ఇబ్బంది ఏముంది, కడిగేసుకుంటున్నాం కదండి. పోతుందండి? పోతుందండి. షాంపూ వాడుతున్నామండి. సేదు కడుక్కున్నా ఎలాగన్నా దీని ఎఫర్ట్ సేదు ఉంటుందండి. ఈ వాసన పీల్చడం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? పడకపోతే రోజు వస్తున్నాం కదండి మేము 2 నెలలు పెట్టిని, ఏమనిపిస్తలేదు. ఒకవేళ కొత్తగా ఒక రోజు వచ్చిన వాళ్ళకి తల ఏకారంగా ఏదో ఉండొచ్చు అంతే. మొత్తానికి మీకైతే గిట్టుబాటు అవుతుందండి ఇక్కడ? ఇంకా మాకు అలవాటు అయిందండి, ఇలా కూర్చోడానికి వస్తున్నాం ఈ సంవత్సరానికి. ఇంకా రైట్. ఉదయం నుంచి కూడా వీళ్ళు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ పని చేస్తారు. అయితే ఇది వీళ్ళకి గిట్టుబాటుగానే ఉందని చెప్తున్నారు. ఒక పూట కూలి వీళ్ళకి 300 రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే అలా కూర్చొని చేసే పని కాబట్టి. అలాగే కొత్తగా చేసే వాళ్ళకి కాస్త తల తిరగడం, అంటే ఈ స్మెల్ భరించడం వల్ల కాస్త తల తిరగడం లాంటివి ఉంటాయి. అలవాటు అయిన తర్వాత ఈ పని ఈజీ అంటున్నారు. మీరు ఏ టైంకి వస్తారమ్మా ఉదయం? మేము 7 గంటలకండి. ఏ విధంగా ఉంటది ఈ పని చేయడం? ఏ విధంగా అండి, ఇంక ఇలా చేస్తామండి. అంటే కొంత కొళ్ళు తిరిగినట్టుగా అటు ఉంటుందండి, ఎకారంగా ఉంటుంది కొంచెం. 7 గంటలకు వచ్చి 1 గంటకి వెళ్ళిపోతాం. ఓకే. రైట్. మొత్తానికి ఒక పూట కూలి వీళ్ళకి 300 రూపాయలు చెల్లిస్తారు. ఉదయం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ ఆకుని ఇలా గుచ్చడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు ఈ ఆకుల్ని తెంపి తీసుకువస్తే వీరంతా కూడా వీటిని గుచ్చి ఇలా దండలుగా కడతారు. తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు కూడా వీటిని ఆరబెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత కంపెనీ నుంచి గ్రేడింగ్ చేసుకొని వీటిని కొనుగోలు చేస్తారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కుట్టుతాం సార్. అక్కడ కుట్టిన తర్వాత ఇలా ఏలగడతామండి. ఏలగట్టి ఇగో దీనికి బచ్చాంగా ఏడించి దీని బచ్చాంగా బేలు కడతామండి సార్. ఇగో ఈ అమ్మ ఈ నలుపంతా ఇది ఏడించి మళ్ళీ నలుపంతా ఒక బేలు కడతామండి. ఈ నలుపంతా ఒక బేలు కడతామండి. అదేండి ఈ నలుపంతా కడతామండి. ఈ బచ్చాంగా ఏడించేస్తామండి. గత 20 సంవత్సరాల క్రితం జగ్గంపేట నియోజకవర్గంలో పొగాకు ఎక్కువగా సాగు చేస్తూ ఉండేవారు. అయితే గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా ఈ సాగును నిలిపివేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఐటీసీ కంపెనీలు వీళ్ళకు ఆశలు చూపించడంతో వీళ్ళు పొగాకు సాగుపై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే రైతులతో మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు సాగు అనేది కాస్త కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ లాభాల పంట పండిస్తోందంటూ, అందుకే ఆసక్తి చూపిస్తున్నామంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.